గద్దర్ అవార్డులు పొందిన రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర యూనిట్ ను సన్మానించింది తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు ప్రభు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన సభలో చిత్ర యూనిట్ సభ్యులు, ప్రొడ్యూసర్ వేణు, డైరెక్టర్ సాయిలు, నటులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయ్ చిత్రం ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన గద్దర్ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా నేను చూసిన జీవితాలు అంటే ఇట్లాంటి కథలు కూడా చెప్పొచ్చు, ఇట్లాంటివి కూడా జీవితాలే కదా అనిపించినప్పుడు రాసుకోవటం మొదలుపెట్టిన. అంటే ఇటు దాకా వస్తుందని తెలియదు. అంటే క్రిటిక్స్ ఇక్కడ దాకా అంటే నాకు సినిమా ఆడి ఇంకో సినిమా ప్రొడ్యూసర్కి పైసలు వస్తే చాలా రూపాయి అనుకున్నా, అంతే. థ్యాంక్స్ టు సినిమా ఇచ్చింది. సినిమా ఏదైనా చేయగలదు. సో మీలాంటి పెద్దలు కూడా అంటే మేము ఎంత చేసినా కానీ దాన్ని ఏమంటారు, పొగిడేటోళ్ళు లేకపోతే బిస్కెటే మొత్తం ఇక అయిపోతుంది. అంటే అదే సార్, ఒక యాక్టర్ నటించినప్పుడు అరే మస్తు చేసినా అనకపోయినా, ఒక డైరెక్టర్ చేసినప్పుడు ఇది అరే సూపర్ రా అని అనకపోయినా ఇంకా వేస్ట్ ఇది. సో అది మీలాంటి వాళ్ళు ఇట్లా ఒక ప్రోగ్రాం పెట్టి ఇట్లాంటి ఏమంటారు ప్రశంసలు ఇచ్చినప్పుడు చాలా మస్తు అనిపిస్తుంది, మజా అనిపిస్తుంది. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే మళ్ళీ చేయాలి, మళ్ళీ ఇది రావద్దు, ఈసారి ఇంకో కొంచెం చేయాలనిపిస్తుంది. సో అట్లాంటి బూస్ట్ ఎనర్జీనిచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి, పెద్ద పెద్దలకు చాలా థ్యాంక్ యూ. దానికి ఎంత క్లారిటీ ఉందంటే, ఇప్పుడు మీరు చూసిన రిలీజ్ అప్పుడు చూసిన ఆడియన్స్ సినిమాని అతను పేపర్ మీదే చూసేసాడు మొత్తం అంతా, ఫ్రేమ్ టు ఫ్రేమ్. అది డైరెక్టర్ ఉండవైన ముఖ్యమైన లక్షణం. మన బాపు గారు అంటామే సైడ్ ఇలా బొమ్మలు వేసుకుంటారని, అలా చూసిన మా బోసు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని మనస్ఫూర్తిగా నేను బోసు గురించి ఏదన్నా మాట్లాడితే దాంట్లో వేణుగారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరు స్నేహం అనండి, గురు శిష్యుల అనుభవం ఉందని ఇంకేమన్నానండి. అలాంటి ఇద్దరు దొరకటం ఉన్నది ఇండస్ట్రీ అదృష్టం. ఫస్ట్ ఈ సినిమా హిట్ అవగానే నాకు కడుపు నిండిపోయింది. నా సినిమా ఇది హిట్ అయింది అంటే నాకు ఇంత హిట్ అవుతుంది ప్రామిస్ కానీ ఎక్స్పెక్ట్ చేయలే. మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని సినిమా తీయకపోతే నెక్స్ట్ సీన్ అంటే వాడు చెప్పేస్తున్నాడు. అంతలా ఈ సెల్ ఫోన్ వచ్చాక అంత ఈజీ అయిపోయింది. ఇలాంటి కాలంలో 40 ఏళ్ళ క్రితం వచ్చిన నా సినిమా కళ్ళు అప్పట్లో సంచలనం. దాని తర్వాత అంటే కొత్తగా ఉండేలా జరిగింది. మోసబట్టిన సినిమాలు తీసి వేస్ట్, రిస్క్ వేస్తేనే ఎప్పుడైనా సక్సెస్. ఇది రిస్క్, ఇది 200% వేణుగారు మా బోస్ వేసిన రిస్క్ సినిమా. ఇది నిజంగా క్లైమాక్స్ అంటే ఎవరికి ఎక్కదు, కానీ తను అద్భుతంగా తీయటం వల్ల బోసు. థ్యాంక్ యూ, లవ్ యూ మై సన్, గాడ్ బ్లెస్ యూ. సినిమాతో ఎంత బిజీ అయిపోయామంటే ఐ మూవ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ ఇలా పొద్దున్న 5 దాకా కూడా షూటింగ్ చేసి ఇక్కడికి వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వేణు అన్న. నన్ను ఫస్ట్ దీనికి నన్ను రికమెండ్ చేసింది అన్ననే. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. సినిమా చేసేటప్పుడే సార్ నన్ను హక్ చేసుకుని చాలా బాగా చేసావు అని చెప్పారు. దట్ రియలీ మూవ్డ్ మీ.